విజయనగరం జిల్లా గజపతి నగరం మార్కెట్ యార్డ్ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం రైతులకు సబ్సిడీపై డ్రోన్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. డ్రోన్లతో పురుగు మందుల వినియోగం ఖచ్చితంగా ఉండటమే కాకుండా రైతుకు అదనపు వ్యయాన్ని తగ్గిస్తుందని తెలిపారు. 10 లక్షల రూపాయలు ఖరీదు చేసే డ్రోన్లను సబ్సిడీతో రైతులకు 2 లక్షల రూపాయలకే అందిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. లేబర్ దొరకడం కొంచెం ఇబ్బంది అవుతుంది, లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే టెక్నాలజీని కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈరోజు ఈ డ్రోన్ మెషిన్ ఉంది. ఈ డ్రోన్ మెషిన్ కి 80% రాయితీ కల్పించి ఎవరైతే డ్రోన్ వినియోగించుకుంటారో వాళ్ళకి 80% రాయిస్తారు. అది రెండుకి అవకాశం కూడా కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా అది కూడా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు స్ప్రేయింగ్ అనేది, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అనేది కూడా ఈ డ్రోన్ చేస్తుంది. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే పెస్టిసైడ్ ని కరెక్ట్ మెజర్ లో పంపిణీ చేయడమే కాకుండా పెస్టిసైడ్ తాలూకా వినియోగం కూడా తగ్గుతుంది. మనం చేతితో వేసేటప్పుడు ఎక్కువగా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఉద్యోగ పంటకి పెస్టిసైడ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ డ్రోన్ ఉపయోగించడం వల్ల పెస్టిసైడ్ కి మందులు కూడా కరెక్ట్ గా వెళ్ళి క్రాప్ కూడా మంచి ఆరోగ్యకరంగా తయారయ్యే పరిస్థితి కూడా ఈ టెక్నాలజీలో వచ్చింది. మరి అంతేకాకుండా దీన్ని రెంటల్ చెప్పడం వల్ల ఒక మనిషి లేబర్ ఖర్చు కూడా మనకి సగం రేటుకి అయ్యే పరిస్థితి కూడా